హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మనం మన జీవితంలో విజయానికి చాలా ముఖ్యమైన ఒక మంచి అలవాటు గురించి తెలుసుకుందాం. అదేనండి క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటారు. క్రమశిక్షణ ఉన్న పిల్లలు చదువులో, ఆటల్లో, మంచి ప్రవర్తనలో అందరికీ ఆదర్శంగా ఉంటారు. మీకు తెలుసా? సో ఇప్పుడు మనం అసలు క్రమశిక్షణ అంటే ఏంటి, అసలు చిన్నపిల్లలకి ఎందుకు క్రమశిక్షణ అంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మొదటిగా డిసిప్లిన్ అంటే ఏంటి, అంటే క్రమశిక్షణ అంటే ఏంటి తెలుసుకుందాం. క్రమశిక్షణ అంటే ఏం లేదండి, సింపుల్గా మీరు ప్రతి రూల్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మీ స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ కొన్ని రూల్స్ పెడతారు కదండి, ఆ రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాంతోపాటు చేసే ప్రతి పని కూడా టైంకి చేయాలి. అలాగే పెద్దలు ఏమైనా చెప్తే అది ఖచ్చితంగా మీరు విని తీరాలి. అలాగే ప్రతిసారి మీకు తోచినంత వరకు కరెక్ట్ పనులే మీరు చేయాలన్నమాట, అంటే రైట్ థింగ్స్ ఎప్పుడు చేయాలి. ఇంకా కొన్ని ఉదాహరణలకు వస్తే, మీరు టైంకి లేవడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, ఒక టైం పెట్టుకొని ఆ టైంలో చదువుకోవడం, ఆ టైంలోనే ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఆడుకోవడం, అలాగే పెద్దల మాట వినడం, ఇవన్నీ కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ అండి. మీరు కరెక్ట్గా ఉండడం డిసిప్లిన్ అంటారు. ఓకేనా? సో దీంతో పాటు డిసిప్లిన్ అనేది చిన్న పిల్లల్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు ప్రతిదీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే డిసిప్లిన్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏది చెప్పినా కూడా అర్థం అవ్వాలి అంటే మీరు డిసిప్లిన్గా ఉండాలి. దీంతోపాటు ఒక మంచి అలవాటు అండి అది. సో అది ఒక గుడ్ హ్యాబిట్ని కూడా బిల్డ్ చేస్తుంది. సో మీరు అన్ని పనులు టైంకి చేస్తారు కాబట్టి మీ దగ్గర కూడా చాలా ఎక్కువ టైం ఉంటుంది. రకరకాల స్కిల్స్ నేర్చుకోవడానికి మీ దగ్గర ఇనఫ్ టైం ఉంటుందన్నమాట. దీంతోపాటు అన్ని పనులు టైంకి చేయడం వల్ల మీకు స్ట్రెస్ కూడా ఉండదు కదండి. అయ్యో ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అన్న ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఉండదు. ఎమోషనల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఉండదో మీరు చాలా హెల్తీగా కూడా ఉంటారండి. సో ఎప్పుడు పలానా పిల్లడు అన్నీ కరెక్ట్గా చేస్తాడు, డిసిప్లిన్గా ఉంటాడు అని అనిపించుకుంటారు కూడా. దానివల్ల ఏమవుతుందంటే మీకు మంచిగా రెస్పెక్ట్ కూడా ఇస్తారనమాట అందరూ. దీంతోపాటు మీరు ఏదైనా సాధించాలనుకున్నా కూడా అవి ఏదైనా సాధించగలుగుతారు. అంటే మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని మీరు అన్ని పనులు టైంకి చేసేవాళ్ళే కదండి రీచ్ అవ్వగలరు. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిసిప్లిన్. దీంతోపాటు మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటారండి. డిసిప్లిన్గా ఉండడంలో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. లైక్ కెమెరాస్ ఎక్కువ వాడడం, ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడడం, వీడియో గేమ్స్ ఎక్కువగా వాడడం, ఇది తక్కువ నేను చెప్పడం లేదు. వాటికి కూడా ఒక టైం పెట్టుకోండి. ఆ టైం లిమిట్లోనే మీరు చేసుకోవాలి. అలాగా కంటిన్యూస్గా అవే చూస్తూ ఉండి మిగతా టైంని వేస్ట్ చేయకూడదు అనమాట. టైంని చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటూ మీ పనులన్నీ మీరు చక్కగా చేసుకోవాలన్నమాట. దీంతోపాటు మీరు ఒక మంచి బెటర్ పర్సన్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు మీరు టైంకి అన్ని పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు డిఫరెంట్ స్కిల్స్ని మీరు నేర్చుకోగలుగుతారు. సో దానివల్ల మీ లైఫ్ అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. దానివల్ల మీరు బెటర్ పర్సన్ అవుతారనమాట. ఇవన్నీ పక్కన పెడితే మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ ప్రతి ఒక్కరు పాటించాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అది అలవాటు అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు చిన్నపిల్లలు అసలు ఎలా డిసిప్లిన్ పాటించవచ్చో మనం ఇవన్నీ నేర్చుకుందాం అనమాట. స్టెప్ బై స్టెప్ నేను పాయింట్ వైజ్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైంకి మీరు లేవాలి. టైంకి లేవడం వల్ల టైంకి స్కూల్కి వెళ్ళగలుగుతారు. మీ పనులన్నీ చకచకా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని మీరు టైంకి స్కూల్కి రీచ్ అవ్వగలుగుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి ప్రతిరోజు చదువుకోవాలండి. అది ఎగ్జామ్స్ ముందు చదువుతారు కొంతమంది పిల్లలు, అట్లా చేయకూడదు. దానివల్ల చాలా టెన్షన్ వస్తుందండి మీకు. దాంతోపాటు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవ్రీడే రెగ్యులర్గా చదవడం అన్నది ప్రాక్టీస్ చేయాలి. స్కూల్లోని చదువుకోవాలి, ఇంటికి వచ్చాక కూడా కొంత టైం కేటాయించాలి. దీంతోపాటు మీ వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి. మీ బ్యాగ్లో మీకు అంటే ఒక ప్లేసెస్ ఉంటాయి కదా, పౌచ్లోని పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ పెట్టుకోవాలి. బ్యాగ్లో బుక్స్ చక్కగా పెట్టుకోవాలి. అలా టైం టేబుల్ ఉంటుంది కదండి, స్కూల్ టైం టేబుల్ ప్రకారంగా మీ నెక్స్ట్ డే బుక్స్ ముందు రోజు నైటే పెట్టుకోవాలన్నమాట బ్యాగ్లో. ఇలా ఆర్గనైజ్డ్గా అన్ని వస్తువులు పెట్టుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఎందుకంటే అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది మీ పేరెంట్స్కి లేదా స్కూల్లో కూడా కదండి. దీంతోపాటు పెద్దలు ఏం చెప్పినా వినాలి. ఎందుకంటే పెద్దలు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు, వాళ్ళ అనుభవం మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పెద్దవాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా, మీకన్నా కొంచెం పెద్దవాళ్ళు, మీకన్నా చిన్నవాళ్ళు కూడా అది కరెక్ట్గా చెప్తే కనుక ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. అంటే ఎల్డర్సే చెప్పింది వినాలని ఏం లేదు, మీకన్నా చిన్నవాళ్ళు కూడా అది కరెక్ట్గానే చెప్తే కనుక ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. దీంతోపాటు ప్రతి రూల్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదండి, క్లాస్ అవుతున్నప్పుడు మాట్లాడడం ఇట్లా ఏం చేయకూడదు కదండి. కరెక్ట్ టైంకి మీరు లంచ్ చేయాలి. సో ఇలా రకరకాల థింగ్స్ అనేవి మనకు ఉంటాయి. ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు చదువుని అలాగే ఆటల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలండి. మీరు ఎంత టైం చదువుకుంటారో అంత టైం ఆడుకోవాలి కూడా ఇంట్లో. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల కూడా మీకు చాలా యూస్ ఉంటుందన్నమాట. సో స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మెంటల్గా ఫిజికల్గా మీకు మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఆటలు కూడా. సో చదువుతో పాటు మీరు ఆటలు కూడా సమానంగా ఆడుకోవాలి, చదువుకోవాలి. దీంతో పాటు టైంకి మీరు పడుకోవాలండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు క్రమశిక్షణగా ఉండడానికి. చిన్న పిల్లలైతే ఖచ్చితంగా ఈ 7 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవి తీరాల్సిందే. ఇప్పుడు అసలు ఈ క్రమశిక్షణగా ఉండడం వల్ల మీ ముందు ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. మొదటిగా మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. అంటే స్కూల్లో చాలా చక్కగా మీరు పర్ఫామ్ చేస్తారు, ప్రతిరోజు చదువుతారు కాబట్టి డిసిప్లైన్డ్గా. సో ఎగ్జామ్స్లో మంచిగా మార్క్స్ వస్తాయి. దీంతో పాటు ఒక మంచి క్యారెక్టర్, పలానా పిల్లడు అన్ని టైంకి చేస్తాడు అని ఒక మంచి క్యారెక్టర్ అనేది మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది, ఐడెంటిటీ అనేది వస్తుందన్నమాట. అంటే క్లాస్ టాపర్ చూడండి ఒక రకమైన రెస్పెక్ట్ ఇస్తారు, అట్లా అనమాట. దీంతో పాటు మీరు ఏదైనా అనుకున్నా, సాధించాలనుకున్నా అవన్నీ సాధిస్తారు. స్పోర్ట్స్లో కానివ్వండి, చదువులో కానివ్వండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ని మీరు అచీవ్ చేస్తారు. ఎందుకంటే మీకు అన్ని టైంకి చేస్తారు. మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్నీ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా మీ గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారండి. దీంతో పాటు చెప్పాను కదా, మీకు స్ట్రెస్ తగ్గుతుంది కదా టైంకి అన్ని పనులు చేయడం వల్ల. దానివల్ల మీ హెల్త్ కూడా చాలా బాగుండి మీరు ఫిట్గా ఉంటారనమాట లోపల నుంచి. సో హెల్త్ వస్తుందండి. దాంతోపాటు ఇంకేంటి, మీకు మంచి రెస్పెక్ట్, మంచి గుడ్ రిలేషన్స్ మీరు స్టార్ట్ చేయగలుగుతారనమాట. దీంతోపాటు మీ లైఫ్లో తొందరగా సక్సెస్ని మీరు చూస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పురాణ ఇతిహాసాల్లో కూడా 2 గ్రేట్ సూపర్ హీరోస్ ఉన్నారండి. వాళ్ళ జీవితాల్లో క్రమశిక్షణ పాటించడం వల్ల ఎంత గొప్ప వ్యక్తులుగా వాళ్ళు ఎదగడం జరిగింది. వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా అర్జునుడు. ఈయన మన మహాభారతం నుంచి అండి. అర్జునుడు గొప్ప యోధుడిగా తయారయ్యాడండి. ఎలా అంటే క్రమశిక్షణ అతని సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఎలా అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవారు. వాళ్ళ గురువు గారు ఏం చెప్పారో తూచా తప్పకుండా చక్కగా ఎంతో గౌరవంతో ప్రతిరోజు తన ఎఫర్ట్స్ని పెట్టి ప్రతిరోజు హార్డ్ వర్క్ చేశారనమాట. సో అందుకే ఫైనల్గా వన్ డే హీ బికేమ్ ద వరల్డ్స్ బెస్ట్ ఆర్థర్ అనమాట. సో అతని లైఫ్ మనకి ఏం చెప్తుంది అని అంటే, క్రమశిక్షణగా మీరు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు నిబద్ధతతో మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఏమనుకున్నారో జీవితంలో అది ఖచ్చితంగా మీరు సాధించి ఒకరోజు గ్రేట్ పర్సన్గా ఎదగచ్చు అనమాట. ఇంకా రెండో ఉదాహరణకు వస్తే మన శ్రీరామచంద్రుడు అండి. ఈయన గురించి తెలియని వాళ్ళు లేరు. అయితే మన శ్రీరామచంద్రుడు పాటించిన ధర్మాలు, అంటే ఎంత డిసిప్లైన్డ్ లైఫ్ అతను లీడ్ చేయడం వల్లే ఇప్పటికీ శ్రీరామచంద్రుడు అంత గొప్పటి వారు, రాముడు అంతటి వారు ఎవ్వరూ లేరు అని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అతను ఎంత మంచి వ్యక్తి అంటే వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవారనమాట. ఆయన చెప్పారు కదా అని 14 సంవత్సరాలు వనవాసానికి కూడా ఏమీ అడగకుండా వెళ్ళిపోతారు. సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సీతమ్మ వారిని పోగొట్టుకుంటారు, ఎన్నో కష్టాలు పడతారు. కానీ తిరిగి అయోధ్యకి వచ్చి ఒక గొప్ప రాజుగా మనందరికీ గుర్తుండిపోయారనమాట. సో శ్రీరామచంద్రుడి లైఫ్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం క్రమశిక్షణగా ఉంటే ముందుకి మనం మంచి వ్యక్తులుగా మనం ఎలా అవ్వచ్చో మనం శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.